వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇమ్యూనిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన హెల్దీ అండ్ టేస్టీలో ఇమ్యూనిటీ స్పెషల్స్ చాలా చూపిస్తున్నాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసిద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ ఎటువంటి ఇమ్యూనిటీ బూస్టప్ ఇచ్చే రెసిపీతో వచ్చేసావు? సో మనకేంటి అంటే డే స్టార్ట్ చేయగానే బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీగా తీసుకోవాలి అండ్ మంచి ఇన్స్టంట్ ఎనర్జీ ఉన్న బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి కాబట్టి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రాకలీ ఇడ్లీ. ఓకే, సో బ్రొక్కలీ అంటే చాలామంది తినరు ఎందుకంటే టేస్ట్లెస్గా ఉంటుంది అని, బట్ సలాడ్స్లో అలాగా వేసేస్తూ ఉంటారు హెల్తీగా ఉంటుంది అని. సో ఇడ్లీ కూడా బ్లాంట్గానే ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉంటుంది, టేస్టీగా ఎలా చేస్తామని చూడాలి. సో ఇవి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో రవ్వ అంటే మొక్కజొన్న రవ్వ. ఎస్, అవును. ఇంకా హెల్దీ, చాలా హెల్దీగా చేస్తున్నాం, అది ఇన్స్టెంట్గా చేసేస్తున్నాం. అవును, సూపర్. సో బ్రొక్కలీ చక్కగా సన్నగా తరిగి తీసుకొచ్చేస్తాం. సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో ఫస్ట్ మనం మిక్సీ పట్టేద్దాం. ముందుగా బ్రాకలీ తురుము, పచ్చిమిర్చి, ఆ తర్వాత చిన్న అల్లం ముక్క కూడా వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ పోపు వేసేసుకుందాం. స్పూన్, ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. సో ఇంకా స్పెషల్గా వేరే సైడ్గా చట్నీ కూడా చేసుకునే అవసరం లేదు, ఇలా పోపు చేసేసుకుంటే అవసరం లేదు. తర్వాత కొంచెం ఇంగువ కూడా. ముందు చేసుకున్న పేస్ట్ కూడా అందులో వేసేద్దాం. సో లైట్గా అలాగా వేయించేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ముందుగా మొక్కజొన్న రవ్వ, ఆ తర్వాత పెరుగు, కొంచెం ఉప్పు, ఓకే, కొంచెం ఫ్రూట్ సాల్ట్, అలాగే జీడిపప్పు కూడా, అది కూడా ఇందులో వేసేసుకుందాం. ఆ పోపు ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. సో కొద్దిగా వాటర్ పడితే స్టీమ్ కూడా రెడీ చేసేస్తాను. ఓకే,
కొద్దిగా ఆయిల్ ఇస్తే గ్రీస్ చేస్తుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇది కూడా వేసేద్దాం ఇంకా. అండ్ ఇవి చక్కగా ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే నైట్ టైం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళు మొక్కజొన్నతో చేసిన ఇడ్లీస్ తీసుకోవచ్చా మరి? యా, తీసుకోవచ్చు. ఎందుకంటే మనం బ్రాకలీ కూడా యాడ్ చేస్తాం కాబట్టి అది చక్కటి ఫైబర్. సో అందరు కూడా ఇది ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఒక పల్లె ఒకసారి చూసిద్దాము. ఓకే, యా, పర్ఫెక్ట్గా అయిపోయాయి. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. యా, సర్వ్ చేసుకో. ఓకే లాస్యా, బ్రాకలీ ఇడ్లీ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ బ్రొకలీ ఇడ్లీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బ్రొకలీ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: బ్రొకలీ తురుము 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పెరుగు 1 కప్పు, మొక్కజొన్న రవ్వ 1 కప్పు. బ్రొకలీ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో బ్రొకలీ తురుము, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో బ్రొకలీ మిశ్రమం వేసి వేయించాలి. ఒక బౌల్లో మొక్కజొన్న రవ్వ, పెరుగు, ఉప్పు, ఫ్రూట్ సాల్ట్, జీడిపప్పు వేసి బ్రొకలీ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బ్రొకలీ ఇడ్లీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేద్దాము. ఓకే, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సపరేట్గా చట్నీ కానీ ఏమీ అవసరం లేదు, మనం పోపు పెట్టాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ క్యాషెస్ కూడా మధ్య మధ్యలో తగులుతున్నాయి. సో సూపర్ ఓవరాల్గా. యా, టేస్ట్ వైజ్గా నార్మల్లీ మన ఇడ్లీస్తో కంపేర్ చేస్తే కొంచెం టేస్టీగా ఉంది కాబట్టి తింటారు. సో నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గుల్కంద్ సేమియా కీర్. సో గుల్కంద్ సేమియా కీర్. సో చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. మామూలుగా పాయసం కీర్ అనగానే మనం నార్మల్గా చేసేసుకుంటూ ఉంటాము. అయితే గుల్కంద్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్, అది ఎలా ఉంటుంది ఏంటి అని చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో గుల్కంద్ సేమియా కీర్ అనమాట. సో అందరి ఫేవరెట్ యాక్చువల్గా గుల్కంద్ అనేది. అండ్ సేమియా నువ్వు రాగితో చేసిన సేమియా తీసుకోవచ్చు. అవును, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసిద్దాం మరి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఉంచాను. ముందుగా పాలు. ఓకే, ఓకే. సో నెక్స్ట్ సేమియా, రాగి సేమియా. ఇందులో స్వీట్నర్గా ఏది గుల్కందే వాడుతున్నాం? యా, గుల్కనే మనకు స్వీట్నర్ లాగా యూజ్. సో మరి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చా ఏంటి? సో గుల్కన్ వచ్చేసి కూడా మనకు చాలా మంచిది, అది రోజ్ పెటల్స్తో చేస్తాం కాబట్టి. సో వాళ్ళు కొంచెం అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా కాకుండా వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్.
ఒక స్పూన్, ఆ తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్. సో ఫ్లేవర్ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఇలాచీ ఫ్లేవర్. నెక్స్ట్ గుల్కన్ కూడా వేద్దాం. సో ఈ మధ్య పాన్ ఐస్ క్రీమ్స్ ఇలా పాన్ ఫ్లేవర్ ఎక్కువ అయిపోయింది. సో మనం ఇంట్లోనే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటున్నాం అనమాట. అవును. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం కుంకుమ పువ్వు. యూజువల్గా స్వీట్స్ అనేవి ఏ టైంలో తీసుకుంటే బెస్ట్? సో స్వీట్స్ వచ్చేసి మనము మిడ్ మార్నింగ్ టైంలో లేదంటే లంచ్ తర్వాత చాలా మందికి స్వీట్ తినాలనిపిస్తుంది. సో ఆ టైంలో కూడా కొంచెం తీసుకోవచ్చు. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ అయిన ఒక 1 or 2 hours తీసుకోవచ్చు అన్నమాట. అవును. సో బ్రంచ్ లాగా తీసుకోవచ్చు. ఓకే, మంచి అరోమా వస్తుంది యాక్చువల్లీ, పాన్ ఫ్లేవర్ లాగా అనమాట గుల్కంద్. ఆల్మోస్ట్ సగం పైన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ రోజ్ వాటర్ కొంచెం, అలాగే కొంచెం రోజ్ పెటల్స్ కూడా. ఓకే, సో పర్ఫెక్ట్గా ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి చక్కగా. అండ్ చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనుకుంటే పాయసం. రెగ్యులర్గా చేసుకునే దానికంటే ఇది కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే ఇంకా స్పెషల్గా ఉంటుంది. స్పెషల్ అకేషన్స్కి ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రోజ్ ఫ్లేవర్ కానీ ఆ గుల్కన్ ఫ్లేవర్ కానీ వస్తుంది. ఒక పలుతో చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? సర్వ్ చేసుకున్నాం. ఓకే, సో బాదంతో గార్నిష్ చేద్దాం. సో కొంచెం మనకు థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. కావాలంటే కొంతమంది ఎక్కువ పాలు కూడా వేసుకొని కొంచెం లైట్గా కూడా చేసుకోవచ్చు. అవును. సో రెడీనా మరి? లాస్యా. ఓకే లాస్యా, గుల్కన్ సేమియా కీర్ రెడీ అయిపోయింది. టేస్టీ గుల్కన్ సేమియా కీర్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుల్కన్ సేమియా కీర్ కి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, రాగి సేమియా 1 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, గుల్కన్ 1/2 కప్పు, రోజ్ వాటర్ 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, ఎండు గులాబీ రేకులు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా. గుల్కన్ సేమియా కీర్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో పాలు పోసి రాగి సేమియా వేసి యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. ఇందులో గుల్కన్, కుంకుమ పువ్వు వేసి ఉడకనివ్వాలి. తర్వాత రోజ్ వాటర్, ఎండు గులాబీ రేకులు వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ గుల్కన్ సేమియా కీర్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేద్దాం. ఓకే, ఓకే, సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్లేవర్ ఎవరికైతే నచ్చుతుందో గుల్కన్ ఫ్లేవర్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఎందుకంటే థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. మనము రాగి సేమియా యూస్ చేసినందుకేమో ఎక్కువగా అబ్జార్బ్ చేసేస్తుంది. అవును. ఓకే, సో మొత్తానికి సూపర్ టేస్ట్. సో రెండు కూడా మనకు డిఫరెంట్ ఫ్లేవర్స్. ఫస్ట్ గుల్కన్ వచ్చేసి మంచి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది నార్మల్ సేమియాతో పోలిస్తే. అండ్ మనం రోజ్ వాటర్ అండ్ రోజ్ పెటల్స్ రెండు కూడా యూస్ చేసాం కాబట్టి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయింది. చాలా బాగుంది. మరి బ్రోకలీ ఇడ్లీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇది కూడా సూపర్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తావా? ఓకే,
సో ఫస్ట్ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అంటే బ్రోకలీ ఇడ్లీ వచ్చేసి లో ఇన్ క్యాలరీ అండ్ హై ఇన్ ఫైబర్. సో బ్రేక్ఫాస్ట్లో మనము ఇలా కనుక స్టార్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ మనకు డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అండ్ మంచి ఇన్స్టంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. బ్రోకలీలో వచ్చేసి మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఫోలేట్, నెక్స్ట్ వైటమిన్ కే 3 కూడా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ఐరన్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో బ్రోకలీని కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే మొక్కజొన్న రవ్వలో మనకు వైటమిన్ B6 అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్కి బి సంబంధించి ఎవరైతే సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో మొక్కజొన్న కానీ లేదంటే స్వీట్ కార్న్ కానీ మొక్కజొన్న రవ్వ కానీ ఇలా తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనకు కర్డ్లో కూడా మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి. గట్ రిలేటెడ్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది, మంచి డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేస్తుంది. కాబట్టి సో ఈ ఇడ్లీస్ మనము ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం చాలా మంచి ఆప్షన్. అండ్ అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గుల్కండ్ సేమియా కీర్. గుల్కండ్లో మనకు సెల్స్ అనేటివి చక్కగా రీజనరేట్ అవుతాయి అండ్ ఫేస్ స్కిన్ని చక్కగా టోన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనము రోజ్ పెటల్స్ కూడా యూస్ చేస్తాం కాబట్టి నార్మల్లీ రోజ్ పెటల్స్ పౌడర్ మనం ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాము. దాంతోపాటు తీసుకుంటే కూడా ఆ ఫేస్ స్కిన్ మీద ఉన్న ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో దాన్ని రిమూవ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. రాగి సేమియాలో కూడా మనకు ఐరన్ అండ్ ప్రోటీన్ 2 కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో సూపర్ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.